అయితే సత్యమూర్తి గారు మనం చూసుకుంటే ఆంధ్ర ప్రజల్లో కూడా ఒక ప్రశ్న వేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే సాక్షి రాసినటువంటి వార్తలు చదివిన తర్వాత అసలుకి ఎందుకు ఏంటి అటు జగన్మోహన్ రెడ్డి కావచ్చు, లేదంటే వాళ్ళ నేతలకు కావచ్చు చెప్పాల్సిన అవసరం ఏందండి. ఎందుకంటే వాస్తవానికి గతంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన అలిపిరిలో దాడి జరిగింది నక్సల్స్ సంబంధించి, అది దాని తర్వాత ఏదైతే మనం చూసాం పర్యటనలో కూడా ఆయన పైన రాళ్ల దాడి కూడా జరిగింది, హత్యాయత్నం కూడా జరిగింది. హత్యాయత్నం జరగడమే కాకుండా మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారి పైనే హత్యాయత్నం కేసు కూడా నమోదు చేశారు. సో నిజంగా చంద్రబాబు నాయుడు గారు కొంత జాగ్రత్తలు కూడా తీసుకోవడం మంచిదని చెప్పి ఆంధ్రప్రజలు కూడా కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం కానీ వ్యక్తిత్వం కూడా తెలుసు కాబట్టి కొంత జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చెప్పాల్సిన అవసరం ఏందని చెప్పి ఆంధ్రప్రజలు అడుగుతున్నారు. మీరేమంటారు? చెప్పాల్సిన అవసరం ఆయనకి వాళ్ళకి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు చెప్తారు? జగన్మోహన్ రెడ్డికి మేము వెళ్తున్నాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ ఎందుకు తీసుకుంటారు? ఇప్పుడు మనం చెప్తున్న పాయింట్ అలా ఏంటి అంటే, ఈ సాక్షి పేపర్ ద్వారా ఈ కొంతమంది కుహనా జర్నలిస్టులని అడ్డం పెట్టుకొని నువ్వు చేస్తున్న ప్రచారాన్నే మనం ప్రశ్నించాలి. మనం అంతవరకే. ఎందుకు అంటే నువ్వు నీ మీడియాలో, నీ అఫీషియల్ మీడియాలో, వాళ్ళ అఫీషియల్ మీడియాలో, సోషల్ మీడియాకి సంబంధించిన వాళ్ళ వింగ్స్లో ఏం ప్రచారం చేశారంటే, నారా లోకేష్ లండన్ వెళ్ళి కుట్ర పన్నుతున్నాడని రాశారు. మరి ఇప్పుడు అంకమరావు గారు చెప్పినట్టు ఇందాక నుంచి చెప్తున్న పాయింట్ అది. అంత దారుణంగా, అంత విచ్చలవిడిగా సాక్షి మీడియాలో ప్లస్ వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తూ ఉంటే గవర్నమెంట్ ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు అనేది ఇప్పుడు ప్రధానమైన ప్రశ్న. లోకేష్ చంద్రబాబు నాయుడిని పదవి నుంచి దించడానికి లండన్ వెళ్ళి కుట్ర పన్నుతాడా? ఏమన్నా అసలు నువ్వు రాసేదానికి ఏమన్నా అర్థం ఉందా? అది రాస్తాడా ఎవడు? ఈ వైసీపీ సోషల్ మీడియాలో వాళ్ళ స్ట్రాటజిస్ట్ ఒక అతను వచ్చాడు ఇప్పుడు కొత్తగా, ఒక అతని పేరు ఆళ్ల మోహన్ రెడ్డి. అతను ఇచ్చిన స్ట్రాటజీ అదే అనమాట. దాన్ని ప్రచారం చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకున్నాడు, సజ్జల భార్గవ్ రెడ్డి. ఈయన డిజిటల్ మీడియాకి హెడ్. ఈయన రాస్తాడు, అసలు మాకు తెలియదు, లోకేష్ వెళ్ళినట్టే మాకు చెప్పలేదు, చంద్రబాబు వెళ్ళినట్టు మాకు చెప్పలేదని ఈయన రాస్తాడు. జనరల్గా ఏంటంటే ఏదన్నా ఒక అబద్ధం చెప్పేటప్పుడు వీళ్ళందరూ చెప్పేవన్నీ అబద్ధాలే కదా. ఆ అబద్ధాలని కూడా సిస్టమేటిక్గా చేసుకోవాలి కదా. ఒకటి చెబుతున్నాడు, ఇంకోటి చెబుతున్నాడు. అంత సిస్టమేటిక్, అంత పద్ధతి వాళ్ళు ఉంటే 150 నుంచి 11 వస్తారండి. కరెక్ట్ పాయింట్. అందుకని వీళ్ళు ఈ మీడియా, జగన్మోహన్ రెడ్డి మీడియా, వాళ్ళ స్ట్రాటజిస్టులు వీళ్ళందరూ కూడా అబద్ధాలని ఎట్లా ముందరికి తీసుకుపోవాలన్న ప్రచారంలో, ఆ ప్రచారం చేయటంలో వాళ్ళు తలములకనే ఉంటారు. వాళ్ళకి ఒకళ్ళకి కోఆర్డినేషన్ లేకపోవటం వల్ల నేను చెప్పిన మోహన్ రెడ్డి ఏమో ఒకటి రాస్తాడు, ఈ సజ్జల భార్గవ్ రెడ్డి ఇంకోటి రాస్తాడు. చంద్రబాబు నాయుడు భార్యతో కలిసి వెళ్తున్నాడు విహారయాత్ర. ఎక్కడికి వెళ్తున్నాడు? కొడుకు లండన్లో ఉన్నట్ట, కొడుకు దగ్గరికి వెళ్తున్నట్ట. భార్యతో కలిసి విహారయాత్రకు వెళ్తున్నాడు. అంటే నీకు కొడుకు లండన్లో ఉండి కుట్ర చేస్తున్నాడని రాస్తాడు ఒకడు. మళ్ళీ అదే కొడుకు దగ్గరికి ఈయన వెళ్తున్నట్ట. ఏమన్నా బుర్ర ఉందా, బుద్ధి ఉందా? అట్లా అసలు నువ్వు అటువంటి దారుణమైన ప్రచారాలు ఇక్కడ తల్లి మీద కేసు వేయటం, లేకపోతే చెల్లెల మీద కేసు వేయటం లాంటిది కాదు కదా. ఇది ఒక వీళ్ళందరూ కూడా వాళ్ళు రాష్ట్రాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి ప్లాన్లు వేసుకుంటారు. ఆ ప్రణాళిక ప్రకారం చేస్తుంటారు ఏ పని చేసినా. చంద్రబాబు నాయుడు ఆయన అసలు అపోజిషన్లో ఉన్నప్పుడే ఆయన రెస్ట్ తీసుకోవాలి. ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకుంటాడా? ఆయన్ని బలవంతంగా తండ్రికి కొంచెం 4 రోజులన్నా రెస్ట్ ఉండాలి, కొంచెం అట్లా ఇట్లా తిప్పుదామని చెప్పి వాళ్ళు ఏదో ప్లాన్ చేసుకున్నారు. ఫ్యామిలీ చక్కగా తీసుకెళ్ళారు. ఆయన అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఇందాకనే చెప్పా కదా, ఆ టెంపుల్లో శివలింగం ధ్వంసం అయితే నువ్వు నథింగ్ డూయింగ్, వాడిని పట్టుకోవాల్సిందే అని అక్కడి నుంచి ఫోన్ చేసి చెప్తున్నాడు. ఇందులోనే ఉంటాడు ఆయన ప్రతిసారి అక్కడికి వెళ్ళినప్పుడు. మొన్న మలేషియా వెళ్ళినప్పుడు కూడా చూసాం. అక్కడ చూసి అక్కడ ఆ గార్డెను అది ఇది అందులో సిస్టమ్స్ అన్ని మనం తీసుకొద్దాం, అమరావతిలో ల్యాండ్స్కేపింగ్ అట్లా ఉండాలి అని చెప్తున్నాడు ఆయన. అంటే ఇటువంటివి అన్నీ కూడా వాళ్ళకి ఏంటంటే, చంద్రబాబు నాయుడుకి ఏంటంటే ఇంట్రెస్ట్. స్టేట్, నా రాష్ట్రాన్ని నేను నెంబర్ 1గా ఎట్లా చేయాలి, అన్ని విధాలుగా.
లేకపోతే ఆయనకు అంత పట్టుదలే లేకపోతే ఇప్పుడు మొత్తం దేశవ్యాప్తంగా ఒక 3 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ 1.5 గిగావాట్స్ డేటా సెంటర్లు వచ్చినాయి. దాన్ని 6 గిగావాట్స్కి తీసుకెళ్లాలనేది ప్లాన్. ఆ రోడ్ మ్యాప్లో పనిచేస్తూ ఉన్నారు. అంటే దేశం మొత్తంలో 3.5 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉంటే ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 6 గిగావాట్స్ డేటా సెంటర్లు ఉండాలి అనేది ఆయన ప్లాను. ఇంకా వస్తూ ఉన్నాయి కొత్తగా. డేటా సెంటర్ల కేంద్రం హబ్గా ఆంధ్రప్రదేశ్ మారబోతున్నది. అంటే ఆయన ఇవన్నీ కూర్చొని న్యూ ఇయర్ పార్టీలు లేకపోతే క్రిస్మస్ పార్టీలు అని ఇటువంటి టైం వేస్ట్ చేసే మనిషి కాదు ఆయన. నేను అది చెప్పడానికి నేను ఈ పాయింట్లన్నీ చెప్తాను. ఆయన ఎక్కడికి వెళ్ళినా వర్క్ మైండెడ్, ఆయన అదే పనిలో ఉంటాడు తప్ప ఈవెన్ అపోజిషన్ లీడర్గా ఉన్నప్పుడు కూడా చాలా సిస్టమేటిక్గా అందరినీ ఆ సబ్జెక్టు నిపుణులను పిలిచి మాట్లాడతాడు. ఆ సబ్జెక్ట్ మీద ఎట్లా అందుకే ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎగ్జాక్ట్లీ బాగా గుర్తు చేశారు. కరోనా వచ్చినప్పుడు దాన్ని అదేంటి, ఆ వైరస్ ఏంటి, ఎట్లా మ్యూటేట్ అవుతున్నది, ఆ మ్యూటేట్ అవుతున్న వైరస్ని ఎట్లా అడ్డుకోవాలి అనేది ఆయన నిపుణులతో మాట్లాడి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి అర్థం కాలేదు. మనం బ్లీచింగ్ పౌడర్ వేస్తే పోతుంది అన్నాడు. పారాసిటమాల్ వేసుకుంటే పోతుంది, రోడ్డు మీద బ్లీచింగ్ చల్లితే పోతుంది అన్నాడు. బ్లీచింగ్ చల్లితే పోదురా నాయన, పారాసిటమాల్ వేసుకుంటే పోదురా, అది మ్యూటేట్ అవుతున్నది. ఇండియన్ కండిషన్స్లో మ్యూటేట్ అవుతున్నది కరోనా వైరస్, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి పబ్లిక్లోకి వచ్చి చెప్పిన వ్యక్తి చంద్రబాబు నాయుడు. అటువంటి చంద్రబాబు నాయుడు మీద కరోనాలో ఒక ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని కేసు పెట్టాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అది జగన్మోహన్ రెడ్డికి కరోనాకి పేరు కూడా మార్చాడు కదా సార్, కమరోనా అని చెప్పి మాట్లాడాడు. పిచ్చి మాటలు మనం మాట్లాడకూడదు. కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడికి ఆయన వర్క్ మైండెడ్, ఆయన వర్క్ తప్ప వేరేది ఏమి ఆలోచించడు. ఇప్పటిదాకా అంకమరావు గారు చెబుతుంది అదే. ఆయన ఒక్క రోజుకు 1 గంట వీళ్ళ గురించి ఆలోచించని ఆయన ఇందా నుంచి చెబుతుంది అదే. రోజుకు 1 గంట ఆలోచిస్తే చాలు, ఇది ఎవ్వడు బయటికి కూడా రాడు. బయటికి రావాల్సిన అవసరం ఉండదు, చక్కగా జైల్లో కూర్చోవచ్చు. అందుకని అక్కడ దాకా తెచ్చుకోకుండా ఈ తప్పుడు ప్రచారాలు మానుకొని దీని ద్వారా చంద్రబాబు నాయుడు మీద ఏదో ఒక అనుమానం రేకెత్తించాలి అంటే కుదిరే పని కాదు. స్పెషల్ చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని లండన్ వెళ్తానని చెప్పి ఎక్కడ దిగావు అనే దాని మీద అప్పట్లో తెలుగుదేశం వాళ్ళే ట్రాక్ చేసి చూపించారు. అవును, ఈ స్పెషల్ ఫ్లైట్లకి ట్రాకింగ్ ఎక్కడికి వెళ్తుందో ఏంటో మొత్తం అంతా ఏవియేషన్ మ్యాప్లో ఉంటుంది. అది తీసి ఇక్కడ ఎందుకు ఆగాడు, 2 గంటలు ఇక్కడ ఎందుకు ఆగాడు, ఆస్ట్రడామ్లో అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడు అనేది కూడా అప్పట్లో పట్టావి చెప్పాడు ఆయన. మొత్తం తెలుగుదేశం అది కూడా బయటికి తీస్తారేమో భయం, అది అట్లా బయటికి తీస్తారేమోనని అక్కడే ఉన్నారు కాబట్టి. అక్కడ అంటే ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసే జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు నాయుడు మీద బురద చల్లటానికి, చంద్రబాబు నాయుడు మీద ఒక అనుమానం వచ్చేలాగా చెయ్యటానికి శతవిధాల ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. ఎంత ప్రయత్నం చేసినా చంద్రబాబు నాయుడు ఎక్కడికి వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఎవరితోటి మాట్లాడుతున్నాడన్న విషయాలు సీఎం ఆఫీసు క్లియర్ కట్గా ప్రతి గంటకి ఇస్తూ ఉంటుంది. కావాలంటే చూసుకోవచ్చు.